ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్లో ఆస్ట్రేలియాపై అత్యంత భారీ విజయం సాధించిన టీమిండియా రెండో టెస్ట్లో అదే స్థాయిలో పరాజయాన్ని మూటగట్టుకుని తీవ్రమైన నిరాశ నిస్పృహలో ఉంది. రెండో టెస్ట్ చూసిన తర్వాత టీమిండియా జట్టులో చాలా లోపాలున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో బూమ్రా మినహా మిగతా బౌలర్లెవరూ కూడా ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయడం లేదు. దీనివల్ల బూమ్రాపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తే టీమిండియా మళ్లీ గాడిలో పడుతుంది అని ఆలోచిస్తూ ఉండగా భారత అభిమానులకు టీమిండియాకు బీసీసీఐ ఒక పెద్ద గుడ్ న్యూస్ అందించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత స్టార్ బౌలర్ మహమ్మద్ షమి ఎప్పుడు జట్టులో చేరబోతున్నాడనే విషయానికి సంబంధించి క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్ము లేపుతున్న షమి పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడి క్రికెట్ కిట్ను ఇప్పటికే ఆస్ట్రేలియాకు పంపించినట్టు తెలుస్తోంది. అయితే డిసెంబర్ 14వ తేదీన ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమయ్యే 4వ టెస్ట్ మ్యాచ్కు మాత్రం షమి ఖచ్చితంగా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. షమి లాంటి సీనియర్ బౌలర్ గనుక జట్టుతో చేరితే టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి ఎంతో మేలు జరుగుతుంది. గత 2 వారాల సమయంలో షమి 7 టీ20 గేమ్స్ ఆడాడు. అదే సమయంలో 6 కిలోల బరువు కూడా తగ్గాడని బీసీసీఐ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఆస్ట్రేలియా సిరీస్కు వెళ్లే ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కూడా కావాలనే ఉద్దేశంతో ముస్తాక్ అలీ ట్రోఫీలో షమి ఇన్ని మ్యాచ్లు ఆడి తన ఫిట్నెస్ ను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షమి గనుక టీమిండియా జట్టులో చేరినట్లయితే టీమిండియా బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా కనబడుతోందని చెప్పక తప్పదు. కాకపోతే మూడో టెస్ట్ కోసం టీమిండియా బౌలింగ్ విభాగంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయం మాత్రం ఆసక్తిగా మారింది. మీ దృష్టిలో మూడో టెస్ట్ కోసం బౌలింగ్ విభాగంలో ఏ మార్పులు చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.